ట్రంప్‌కి ఒక పక్కన భారత్‌తో మీదన టారిఫ్‌ల వల్ల రేట్లు పెరిగిపోయి అక్కడే ప్రజా తిరుగుబాటొస్తుంది. దానికి సాక్ష్యమే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి, భారీ ఓటమి. రిపబ్లికన్స్ పట్టున్నటువంటి ప్రాంతం గూడా కోల్పోవడం. న్యూయార్క్ లాంటి చోట దారుణమైనటువంటి పరిస్థితి ఫేస్ చేయడం. దాని పర్యవసానమే అనుకుంటా మన మీదన టారిఫ్‌లు తగ్గించాలన్నటువంటి దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే టారిఫ్‌లు తీయకపోతే నష్టపోతోంది అమెరికన్స్. రేట్లు పెరుగుతోంది అమెరికన్స్‌కి. అది ఒకందుకు ఈ దేశభక్తిని చూపించి వాళ్ళని దోచుకుంటే గాని వాళ్ళకి అప్పులు పుట్టవు అన్నటువంటి వాళ్ళకి ఆర్థిక నష్టాలు తగ్గించుకోవడం కుదరదన్నటువంటి రూట్‌లో ఒక పక్కన ఉన్నాడు. ఒక పక్కన అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. దాని పర్యవసానం ఎక్కడికెళ్తుందో తెలీదు. అందుకోసం సచ్చినట్టు భారత్‌ని భయపెట్టి కంట్రోల్ చేయడం అసాధ్యమని తేలింది. భారత్ ఓ పక్కన ఆఫ్రికాతో పాటుగా ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి సరుకుల్ని కొనుక్కుంటోంది, అమ్ముకుంటోంది. నిదానంగా అమెరికా లేకపోయినా మేము బతకగలం అన్నది క్రమంగా నిరూపిస్తోంది. ఒక్క రోజులో కాదు, ఖచ్చితంగా చైనాదైనా, అమెరికాదైనా. ఆల్టర్‌నేటివ్ ప్లాట్‌ఫారాల విషయంలో భారతదేశం సిన్సియర్‌గా వెళ్తోంది. అదే ఇప్పుడు భయపెడుతోంది అమెరికాని.